సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. పిల్ల మంచిది పోయింది, సంపినోడు ఏమైనా మంచిగుంటాడా అని శవాన్ని కుక్కలు కూడా నేను కొడుకుని బూతులు మాట్లాడకూడదు. అమ్మా నా బిడ్డ ఎలా చచ్చిపోయిందమ్మా? సెలైన్ బాట్లు కడుపులో బలంగా గుచ్చుకుని రక్తస్రావం జరగటం వల్ల వాసంతి చనిపోయింది. అంటే అంటే నా బిడ్డని హత్య చేశారా అమ్మా? ఎలా చెప్పగలం? చావటానికి ముందు ఆమె బాగా సారా తాగింది. తాగిన మైకంలో తూలి సెలైన్ బాటిల్ మీద పడి ఉండొచ్చు, ఆ కారణంగా చనిపోయి ఉండొచ్చు. ఇంపాసిబుల్. కనీసం టీ కూడా అలవాట్లేదు నా చెల్లాయిని. సారా అలవాటున్న నీచరాల కింద చిత్రీకరించి దాని ఆత్మకు శాంతి లేకుండా చేయకండి సార్. ఉన్నది ఉన్నట్టుగా రాస్తాం గాని లేనిది ఉన్నట్టుగా రాయలేంగా మిస్టర్. ఉన్నది ఉన్నట్లుగా రాస్తే మీ హాస్పిటల్ పరువు మర్యాదలు మాడి మతైపోతాయి. వాట్ యు ఆర్ టాకింగ్? yes. ఈ హాస్పిటల్లోనే నా చెల్లయ్య హత్య చేయబడిందని నిరూపించబడితే ప్రాణాలు పోసే ఈ దేవాలయం ప్రాణాలు తీసే శవాలయంగా మారిందని ప్రజలు దుమ్మెత్తి పోస్తారన్న భయంతో మీరంతా కలిసి ఈ అబద్ధపు రాతలు రాయించారు. గోవర్ధన్, మీరేం చెప్పగలరు మేడం? పోలీసులు తీసుకెళ్లి మస్తాన్ రావు చేత కూడా ఇది ఆత్మహత్యని చెప్పించి నా చెల్లెలు చావని చీకటి చరిత్రలో కల్పిస్తారు. అందుకే ఆ మస్తాన్ రావు పేర్లు తెంచైనా సరే వాడి చేత నిజంగా ఎక్కిస్తాను. దాట్స్ మై ఛాలెంజ్ సార్. మస్తాన్ రావు తప్పించుకోవడానికి ప్రయత్నించి వ్యాన్ కింద పడి చనిపోయాడు సార్. పేషెంట్లని అందులోనూ మొట్టమొదటి డౌట్ నీ మీద ఉన్నది. నా మీద లేకుంటే ఏంది? గవర్నమెంట్ సర్వెంట్లు అంటే ఏమనుకున్నావు? మడ్డ సక్కువై నువ్వెప్పుడు వచ్చినవే? ఇప్పుడే. ఏం తీసుకపోతున్నావు? సత్యంగానా? నాకైతే డౌట్ గానే ఉన్నది. నీకు అన్ని అనుమానాలే. చూసుకో అరు మడ్డర్ జరిగిన హాస్పిటల్ ఇది. మానభంగానికి పెద్ద ఇవ్వలేదారు. బిల్లలి ఏ బిల్లలా తీసుకోవాలా? తీసుకోవాలా? నేనే తీసిస్తాను. నా బిజినెస్ అంతా పాడు చేస్తున్నావు. అరే నీ ఎక్క నెత్తిన పూలు పెట్ట సక్కువై నువ్వు గిన్నిస్ బుక్ లాగెక్తావే. దవాఖాన మొత్తం జాకెట్ లో పడి పెట్టావు. కొట్టినానంటూ చూడేమైపోతావు మళ్ళా. బాబు నిన్ను ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు. ఏడున్నాడు? హాల్లో. నువ్వు ఇక్కడరా. ఈయన తీసుకపో 7వ నెంబర్లో పెట్టు. ఓ మళ్ళీ వచ్చావంటే చంపేస్తా. కమిన్. నమస్తే చేసుకున్నా. చూడు మిస్టర్ లెనిన్ బాబు, వాసంతి చనిపోయిన రాత్రి నువ్వు డ్యూటీలో లేవు కదా. మనం ఉంటే ఇట్లేందుకు జరిగేది? నీకు కాస్త ఎక్కువ మాట్లాడడం అలవాట? ముఖం మీద గుద్దినట్టు మాట్లాడడం మనకు అలవాటు. పేదోళ్ళకి ఇష్టంగా ఉంటది, పెద్దోళ్ళకి కష్టంగా ఉంటది. లుక్, వాసంతి ఎలాంటి? సీతాదేవి బతుకుంటే ఈమె లెక్క ఉండేది. యు కెన్ గో. మళ్ళా నమస్తే చేసుకున్నా. చూడు సిస్టమ్, నిజం నిర్భయంగా చెప్పు. ఆ రోజు వాసంతి బిహేవియర్ ఎలా ఉంది? కంట్రోల్ యువర్ సెల్ఫ్, రిలాక్స్. కాస్త నిదానంగా చెప్పు. సివిల్ డ్రెస్ లో ఉంది. ఆమె చేతిలో సెలైన్ బాటిల్ ఉంది. మూడ్ ఎలా ఉంది? ఆందోళనగా ఉంది. అంటే తనను ఎవరైనా చంపబోతున్నారన్న భయమా? హాస్పిటల్లో పేషెంట్ ప్రాణస్థితిలో ఉన్నప్పుడు ఏ నర్స్ అయినా అంత ఆందోళనగానే పరిగెడుతుంది. లుక్ సిస్టర్, వాసంతి మీద ఎవరికైనా పగుందా? లేదు. వాసంత్ అంటే అందరికీ ఇష్టమే. నో యూ కెన్ గో. హలో ఇన్స్పెక్టర్. అరే ఏమిటి కోటేశ్వర గారు, మీరు ఇక్కడికి వచ్చారు? నేనే మీ రూమ్కి వచ్చేవాడిని కదా. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. చూడండి మిస్టర్ కోటేశ్వరరావు గారు, ఆ రోజు రాత్రి వాసంతి మీ రూమ్ లోకి వచ్చినప్పుడు మీతో ఏదైనా చెప్పడానికి ప్రయత్నించిందా? నో నో. అప్పటికి ఆ మొహంలో ఆందోళన చూసి నేనే అడిగాను, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ అని. నాతో చెప్పడానికి మొహమాట పడిందో ఏమో, ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయింది. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే. వాట్స్ ఇట్? షీ ఈజ్ నాట్ నార్మల్, సమ్వాట్ డ్రౌజీ.
ఐ మీన్ ఏదో మత్తు ప్రభావంలో ఉన్నట్టుగా ఉంది. ఐసే. చూడండి మిస్టర్ కోటేశ్వరరావు గారు, కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. సాధారణంగా నర్సెస్కి డాక్టర్స్కి మధ్యన ఏమైనా సంథింగ్స్ ఉంటుంటాయా? ఐ మీన్ సార్ గోవర్ధన్ బయట టెంట్ వేసి గొడవ చేస్తున్నాడు సార్. ప్లీజ్. మిస్టర్, ఏమిటి ఇక్కడ టెంటేస్తున్నావు? నిన్నే. నా చెల్లెలు హత్య గురించి సిబిసిఐడితో ఎంక్వైరీ చేయించమని ధర్నా చేయబోతున్నాను. పోలీస్ పర్మిషన్ లేకుండా ఇక్కడ టెంట్ వేయడానికి వీల్లేదు. నన్ను చంపబోతున్నారని నా చెల్లెలు ఫోన్ చేస్తే ఏం చేశాడు ఈ పోలీస్? నడి రోడ్డులో దాన్ని హత్య చేయాలని చూశారు, హాస్పిటల్లో హత్య చేశారు. ఇది బయటికి రానికుండా చూస్తున్నారు. నోర్మయ్, ఇది పవిత్రమైన దేవాలయం. ఇక్కడ ప్రాణం పోస్తాం గాని ప్రాణాలు తీయం. మనిషిలో ప్రాణాలు. ఏమిటి హడావిడి? నేతాజీ స్కూల్ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ అయింది. సిస్టర్, వెంటనే సిలైన్ అరేంజ్. కమాన్ సిస్టర్, సిలైన్ బాటిల్స్ తీసుకోండి తొందరగా. ఈ సైడ్ కమింగ్. కమాన్ క్విక్ క్విక్, త్వరగా కానివ్వండి. సిస్టర్, అరెక్ స్మెల్ వస్తుంది ఏమిటి? అవును మేడం, పగిలి సెలైన్ బాటిల్లో నుంచి సారా వాసన వస్తున్నట్టుంది. వాట్? మై గాడ్! స్టాప్! డాక్టర్, సెలైన్ బాటిల్ అరెస్ట్ చేయండి. చాలా ఘోరంగా జరిగిపోయింది. కమ్ ఆన్, క్విక్! వాట్ హ్యాపెండ్? ఎస్పీ గారు, సెలైన్ బాటిల్స్ లో సారా కలిసింది. ఇస్ ఇట్? పోస్ట్ మార్టం చేసినప్పుడు వాసంతి కడుపులో దొరికిన సీసా ముక్క పైన ఇదే లేబుల్ అంటించుంది. సిలైన్ బాటిల్స్ లో సారా సప్లై చేస్తున్నారనే సంగతి వాసంతి తెలుసుకుందని ఆమె చేత బలవంతంగా సారా తాగించి ఆ మత్తులో ఆమెను హత్య చేశారు. అందుకే సారా మొత్తం గాలి బ్లాడర్ లో నిండి ఉంది. భవాని గారు, ఈ బాటిల్స్ ఇంకెన్ని హాస్పిటల్స్ కు వెళ్ళాయో నేను వెంటనే అన్ని హాస్పిటల్స్ కు ఫోన్ చేసి ఈ లేబుల్ ఉన్న బాటిల్స్ వాడొద్దని హెచ్చరిస్తాను. ప్లీజ్ హరి అప్. కమ్ ఆన్. జరిగింది చెప్పానుగా. పొరపాటున ఈ హాస్పిటల్కి వచ్చినట్టే ఆ బాటిల్స్ ఏ హాస్పిటల్స్కి వెళ్ళాయో వెంటనే రీప్లేస్ చేయించు. ఎస్పీ గారా, ప్లీజ్ కమ్ ఇన్. చౌడప్ప గారు, మీ ఫ్యాక్టరీకి సీలు వేస్తున్నాం. ఇవిగోనండి ఆర్డర్స్. ఎస్పీ గారు, జరిగిన నష్టాన్ని గురించి నేను విన్నాను, కానీ దానికి మా బాధ్యత లేదని నేను ఫీల్ అవుతున్నాను. బట్ వీఆర్ సారీ సార్. ఇదిగో మీ అరెస్ట్ వారెంట్. ఇట్స్ ఆల్ రైట్. ఒక పరువు గల పెద్ద మనిషిగా నా జాగ్రత్తలో నేను ఉన్నాను. వాట్ డు యు మీన్? లాయర్ గారు ప్లీజ్. ఇది చౌడప్ప గారి యాంటిసిపేటరీ బెయిల్. నో, ఇంతమంది పసిపిల్లల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న కిరాతకుడి చేతులకు సంఖ్యలు పడకపోవటం న్యాయానికే అవమానం. ఒక్కసారి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన తర్వాత మా డిపార్ట్మెంట్ ఏం చేయలేదమ్మా. లాయర్ల గొంతులు విని విని అబద్ధపు సాక్ష్యాలతో చెవులు మూసుకున్న కోర్టుకి ఆ పసిపిల్లల తల్లుల ఆక్రందనలు వినిపించేలా చేస్తాను. న్యాయం కళ్ళు తెరిచేలా చూస్తాను. నీ సత్యాగ్రహంలో నేను పాలు పంచుకుంటున్నాను గోవర్ధన్. వాసంతి మరణానికి కారకుడు చౌడప్ప.
అతను సిలైన్ బాటిల్స్ లో సారా సరఫరా చేస్తున్నాడన్న సంగతి వాసంతి తెలుసుకోబట్టే ఈ హత్యకు గురైంది. ఇక సిబిఐ అక్కర్లేదు, సిఐడి అక్కర్లేదు మేడం. నా చెల్లెల్ని చంపిన హంతకుడు దొరికిన తర్వాత ఆ ఉరి శిక్ష ఏదో నేనే వేస్తాను. బాబు ఆవేశపడకు. డాక్టర్ భవాని మనకు అండగా ఉంటే తప్పకుండా న్యాయం జరుగుతుంది. అవునల్లా, బంధువులతో పని కానప్పుడు కదా బంధువు పట్టాలి. అవును గోవర్ధన్, నీ స్థానంలో నే కూర్చుంటాను. ఆ చౌడప్ప చేతులకు సంకెళ్ళు పడే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. మీ నాన్నగారు ఎక్కడమ్మా? రాత్రి కోణార్కులో వచ్చారండి. రాత్రంతా నిద్ర లేదని పడుకున్నారు. ఆయన నిద్ర లేకపోతే నేను జీవితాంతం జైల్లో నిద్రపోవాలి. ఆయన నిద్ర లేపితే తిడతారండి. ఆ తిట్లో నేను తింటాను. ఎక్కడా? పైన బెడ్రూమ్ లో పడుకున్నారు. ఎవరది? మీకు నిద్ర ఎలా పడుతుందండి? నువ్వా? ఇదేమిటయ్యా, నేరుగా బెడ్రూమ్ లోకి వచ్చేసావు? బెడ్రూమ్ లోకి ఏమిటండి, బాత్రూమ్ లో కూడా రావాల్సినంత అవసరం వచ్చింది. ఇప్పుడేమునిపోయింది? ఎలక్షన్లు వచ్చినప్పుడు మేం కావాలి. మీటింగులకు జనాన్ని లారీల్లో డబ్బిచ్చి తోలడానికి మేం కావాలి. హర్తాళ్లు బంధులు సక్సెస్ చేయడానికి మేం కావాలి. కానీ మాకు అవసరం వచ్చినప్పుడు మీరు ఆదుకోరా? అందుకే కదయ్యా అన్ని పనులు మార్గం వచ్చింది. వచ్చి ఇంట్లో కూర్చుంటే ఎలాగండి? ముందు మీ ఆవిడ నిరాహార దశలోంచి లేవమనండి. బాగుండదేవనయ్యా. చూడండి ఉమామహేశ్వరరావు గారు, నాకు నష్టం జరిగిందంటే మీ పార్టీలో ఎవరెవరికి ఎక్కడెక్కడ రహస్య ఖాతాలున్నాయో, ఎవరెవరితో అక్రమ సంబంధాలున్నాయో మొత్తం పేపర్లో కక్కేస్తాను. తొందరపడకు చౌడప్ప, నేను వెంటనే వెళ్ళి భవానీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. నేను మీతో మాట్లాడడానికి వస్తే మీరు ఇలా నినాదాలు ఇవ్వడం ఏమీ బాగలేదు. మీరు మాట్లాడటానికి వచ్చారా? మా కోరిక కోర్టు మన్నించిందని చెప్పడానికి వచ్చారా? మాట్లాడడానికే వచ్చాను. రాజకీయ నాయకుల చేతిలో ఉద్యమాలు పెడితే గోతులో పాతి పెడతారు. జై తెలంగాణ అట్లనే పోయింది, జై ఆంధ్ర అట్లనే పోయింది. ఎవరో కొందరు నాయకులను బట్టి అందరినీ అలా అంచనా వేయకూడదు. పులి కడుపున పులే పుడుతుంది, రాజకీయ కులంలో అవినీతి పుడుతుంది. భవాని, నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తి అయ్యుండి ఇలా కూర్చోడం ఏం బాగాలేదు. నా మాట విని నిరాహార దీక్ష విరమించు. ఈ రోజుకి ఈ కూర వండు అని భార్యకి చెప్పినట్లుగా ఈ పూటకు నిరాహార దీక్ష మానమని మీరు చెప్పడం కూడా బాధ్యతగా లేదు. నేను దీని మీద కమిటీ వేయిస్తాను. మీరు కమిటీ వేయించేసరికి నా మనవరాలికి కూడా మనవరాళ్లు పుడతారు. మీరు ముందుగా ప్రవర్తిస్తే మేము కూడా కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంది. ఏం చేస్తారు? లాఠీ చార్జ్ చేయించాల్సి వస్తుంది. ఈ ఎస్పీ గారు చేస్తారా? మరి ఆలోచన ఎందుకు? చేయండి సార్. జనరాలు అయితే దూరంగా పెట్టుండ్రి, లేకుంటే మనం రాలేసిరితే వాళ్ళు లాఠీలు వేసి నన్ను పోలీసు వాళ్ళు డబల్ స్టేట్మెంట్లు ఇస్తారు. మంత్రి గారు మీరు వెళ్ళండి, వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. భవానీ గారు, మీకు మద్దతుగా మన హాస్పిటల్ స్టాఫ్ అంతా స్ట్రైక్ చేయదలుచుకున్నాం. వద్దు, కోరిక తీరడమో ప్రాణం పోవడమో నా వరకే పరిమితి కానివ్వండి. మీరంతా వెళ్ళి రోగుల్ని చూసుకోండి ప్లీజ్. డాక్టర్ భవానీ కోసం, డాక్టర్ భవానీ కోసం, డాక్టర్ భవానీ కోసం, డాక్టర్ భవానీ కోసం, డాక్టర్ భవానీ కోసం. ఇగో కోస్తా దాటి తెలంగాణ దాటి రాయలసీమకు వచ్చింది ఉద్యమం. రాలేగా చూసు. మీ కోరిక కోర్టు ఆమోదించింది. మీ చేత నిరాహార దీక్ష విరమింప చేయడానికే మంత్రి గారు వచ్చారు. భవానీ, మీ మాట విని నిరాహార దీక్ష విరమించి ఉంటే ఈ న్యాయం జరిగేదా? న్యాయం జరిగిందని నువ్వు అనుకుంటున్నావు.
రేపు ఏ అన్యాయం జరుగుతుందోనని నేను భయపడుతున్నాను. చౌడప్ప చేతికి సంకెళ్ళు వేసే సన్నివేశానికి నాంది గీతం పాడదాం రండి. కమాన్. చచ్చిండు కొడుకు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ డూయింగ్? ఏ మిస్టర్, దౌర్జన్యం చేయిస్తున్నందుకు నేను కస్టడీలో తీసుకోవాల్సి వస్తుంది. నన్నా? అవును. భలేవరే సార్, నేను గాంధీవాదం సార్. ఆవేశం నాది కాదు, కన్న బిడ్డల్ని కోల్పోయిన ఆ కన్న తల్లులది. ఏ సిలైన్ బాటిల్స్ కి అయితే వాళ్ళ బిడ్డలు బలైపోయారు వాటితోటి సమాధానం చెప్పారు. కావాలంటే హత్కడి వేసుక తీసుకపో, పేపర్లో పడతాను ఫోటో. యూ షట్ అప్. సార్ ముందైన హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే చస్తాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి మాత్రం వద్దు, డేంజర్.